ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీది లైక్ స్క్రీన్ ప్లే వచ్చేసి పడుకోవడం కాదు, నడవడం కూడా కాదు, ఉరుకుతుంది. నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి మాటి సుప్రీం. సో ఈ మూవీ నేనైతే లైక్ ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటా మూవీ రిలీజ్ అయింది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు తెలియదు. నేను డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తాయి, ఎప్పుడు రిలీజ్ అయినట్టు మీరు చూసుకోండి. బట్ ఇది రీసెంట్ గానే ఓటీటీకి వచ్చింది మూవీ. సో ఈ మూవీని నేనైతే చూడడం అయితే జరిగింది. సో ఇది ఇందులో మనకు యాక్ట్ చేసింది వచ్చేసి టామిటీ షెల్మాన్. లైక్ నేమ్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. సో యా, ఇక మూవీ విషయానికి వస్తే మూవీ ఎలా ఉందంటే మూవీ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చింది. ఏ విషయంలో అంటే మాత్రం స్క్రీన్ ప్లే. నాకు బేసికల్లీ నేను హాలీవుడ్ మూవీస్ నేను చూస్తున్నప్పుడు మాత్రం నాకు స్క్రీన్ ప్లే నాకు చాలా స్లో అనిపిస్తుంది. బట్ కమింగ్ టు దిస్ మూవీ, నాకు ఈ మూవీలో అయితే స్క్రీన్ ప్లే ఎక్కడ స్లో అనిపించింది, జస్ట్ పరిగెడుతుంది. ఓకే, సో అలా అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరో ఎవరైతే ఉన్నారో అతను ఒక టేబుల్ టెన్నిస్ లైక్ పెద్ద ప్లేయర్ అవుదామని అనుకుంటాడు. సో అంటే ఇది ఇప్పుడు రీసెంట్ గా నడుస్తున్న ఇయర్ లో కాదు, లైక్ చాలా అప్పట్లో లైక్ టేబుల్ టెన్నిస్ ఐ థింక్ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత అనుకుంటే ఈ మూవీ అనేది స్టార్ట్ అయితే ఆ ఎరాలో ఈ మూవీని సెట్ చేసి ఉంటారు. సో అతను ఒక పెద్ద టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అవుదాం అనుకుంటాడు. ఒకసారి వెళ్తాడు, వస్తాడు, బట్ అప్పుడు ఫైనల్లోకి వెళ్ళి ఓడిపోతాడు. సో మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని ఆఫర్స్ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ వేరే గేమ్ ఆడడానికి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. బట్ ఆ గేమ్ వెళ్ళి ఆడాలి అంటే మనీ ఉండాలి. సో ఆ మనీ అనేది ఆ పర్సన్ దగ్గర ఉండదు. సో మరి మనీ అరేంజ్ చేసుకుని మరి గేమ్ ఆడాడా లేదా, తర్వాత ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ అతను ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఓకే, సో మూవీ విషయంకి వస్తే మాత్రం ప్రాబ్లం అతనే క్రియేట్ చేసుకుంటాడు, సొల్యూషన్ కూడా అతనికి వచ్చేస్తుంది. బట్ ఆ యొక్క ప్రాబ్లం అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల క్రియేట్ అయితే చూసారా ఆ ప్రాబ్లమ్స్. రే నాయన నీ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో వాడికి కావాల్సింది వాడికి దొరుకుతుంది. ఓకే, వాడికి కావాల్సింది వాడికి దొరికిపోతుంది. ఆయన మనోడు అక్కడ ఒక పెద్ద పని చేస్తాడు. ఇప్పుడు దాన్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ అది పెద్ద 18+ ఏమేమి అయిపోతుంది. సో ఇక దాన్ని మీరే ఆలోచించుకోండి. ఇక అటువంటి టైంలో మళ్ళీ కొన్ని దొరికిపోతాడు, పోలీసులకు దొరికిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటాడు ఏంటి అని చెప్పేసి మాత్రం మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. లిటరల్లీ చెప్తున్నా కదా, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు ఏంటి అని చెప్పేసి మాత్రం నాకు అడగకండి, ఎందుకంటే నేను అంత గుర్తు పెట్టుకోలేదు. నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూసేయండి. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా రేజీగా ఉంటుంది మూవీ. అంటే లైక్ మీకు ఎక్కడ స్క్రీన్ ప్లే అనేది అసలు ఆగదు. ఎస్పెషల్లీ ఎట్ ఎ టైం ఈ తెలుగులో మాత్రం మూవీని చూడకండి, మీరు ఇంగ్లీష్లో చూడండి. నేను ఇంగ్లీష్లోనే చూసాను కాబట్టి కొన్ని సీన్స్ దగ్గర కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అబ్బా నిజంగా నేనైతే హీరో హీరోయిన్ది కాన్వర్జేషన్ ఉన్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చి ఒకసారి అడిగితే అక్కడ కామెడీ సీన్స్ కొన్ని బండుతాయి, ఒక రేంజ్ లో ఉంటుంది. యా, ఇది మూవీ మీద అయితే లైక్ ముందు చెప్పినట్టుగానే మూవీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం మీకు ఎక్కడ ఆగదు, స్క్రీన్ ప్లే అనేది పరిగెడుతూనే ఉంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం టమితీ షెల్మా యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. అసలు ఏ రేంజ్ లో అంటే లాస్ట్ సీన్ దగ్గర ఆ యొక్క యాక్టింగ్ అనేది ఉంటుంది. లైక్ లాస్ట్ ఇప్పుడు నేను ఏదైనా చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఒక టేబుల్ టెన్నిస్ ఆ యొక్క సీన్ దగ్గర యాక్టింగ్ చేస్తాడు భయ, భలే ఉంటుంది తెలుసా యాక్టింగ్. ఎస్పెషల్లీ ఆ యొక్క లాస్ట్ సీన్ దగ్గర ఉంటుంది అయితే ఆ యొక్క గేమ్ ఆడడానికి ఆ యొక్క ఒప్పించడానికి అక్కడ చేసే యాక్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. యా, ఇది మూవీ మీద అయితే నా ఒపీనియన్. మూవీ చెప్పినట్టుగానే మీకు ఎస్పెషల్ నాకు బాగా నచ్చిందంటే కెమెరా డిపార్ట్మెంట్ది మాత్రం ఎక్తం ఉంటుంది. అసలు మీకు కెమెరా ఒక దగ్గర అనేది ఇట్లా స్టేబుల్ గా అనేది ఉండదు, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది కెమెరా. ఆ రేంజ్ లో ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, సూపర్ ఉంటుంది. ఐ థింక్ ఆస్కార్ డిజర్వ్ క్యాండిడేటే. బట్ కొన్ని ఇప్పుడు మన నోటి దూలు అని ఉంటుంది చూసారా, సో అది కొద్దిగా కంట్రోల్ ఉంటే బాగుండేది. సో అది కంట్రోల్ లేకపోవడం వల్లనే ఆస్కార్ పోయిందని చెప్పేసి బయట చాలా రూమర్స్ న్యూసెస్ ఉంటాయి, విన్నాను కూడా. యా, ఇది మూవీ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మూవీ మీరు చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటుంది. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.